హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చేస్తుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ. మరి అందరూ అంటారు ఇది డెడ్ రబ్బర్ అని అంటారు. బట్ రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది మరి. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది రెండు టీంలు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. రెండు టీంలు కూడా తన మెయిన్ ప్లేయింగ్ లెవెన్ బరిలోకి దింపుతామని అయితే చూస్తారు. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మన టీంలో ఫస్ట్ రెండు మ్యాచ్లో కూడా మెయిన్ 11తో వెళ్ళినట్టయితే మనకైతే కనిపించలేదు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో మెయిన్ 11తో బరిలోకి దిద్దామని అయితే చూస్తారు. ఇక మరోవైపు సేమ్ అక్కడ ఇంగ్లాండ్ కూడా వాళ్ళ మెయిన్ 11నే దించుదామని అయితే వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ మన టీమిండియా సిరీస్ అయితే గెలిచింది. ఫస్ట్ రెండు మ్యాచ్లు మరి ఏ విధంగా మనోళ్ళు రాణించలో మనం అందరం చూసినాం. అయినప్పుడు కూడా ఈ మూడో మ్యాచ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ హైదరాబాద్ లో జరగబోతుంది. ఇక్కడ యూజువల్ చూసుకుంటే 11 పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని బ్లాక్ సైల్ పిచ్చెస్ ఉంటాయి అండ్ కొన్ని రెడ్ సైల్ పిచ్చెస్ అయితే ఉంటాయి. యూజువల్లీ రెడ్ సైల్ పిచ్చెస్ లో కొంచెం బౌన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ బ్లాక్ సైల్ పిచ్చెస్ లో కొంచెం బౌన్స్ అనేది తక్కువ ఉంటుంది. మరి చూడాలి మరి ఎలాంటి సాయిల్ పిచ్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ కొత్తగా రెనోవేషన్ అయిన తర్వాత నుంచి అయితే హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ ఓడిఐ స్టాట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 36 మ్యాచెస్లో 19 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిల్లు, 17 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచిల్లు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 237, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 208. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్ద ఫరక్ అయితే మనకైతే కనబడతలేదు. ఇక ఒకవేళ గిట్ట మన టీంలో గిట్ట టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ రెండు మ్యాచ్లో మన టీంలో చేజింగే చేసింది. సో కాబట్టి మరి ఈ మూడో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ లాస్ట్ రెండు మ్యాచ్లో మనం చూసినాగా వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారో. ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి పోలిస్తే సెకండ్ మ్యాచ్లో కొంచెం అయితే కంబ్యాక్ అయితే చేసిల్లు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. బట్ ఫస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిల్లు. సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే చాలా బెటర్ రాణించిల్లు. మొత్తం అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్లో కానీ సెకండ్ మ్యాచ్లో కానీ చాలా బెటర్ రాణించిల్లు. బట్ తర్వాత దాని అయితే కంటిన్యూ చేయలేకపోయారు. ఫిల్ సాల్ట్ కానీ బెన్ డక్కెట్ కానీ జో రూట్ కానీ లాస్ట్ వరకు ఉంటే డిఫరెంట్గా ఉండేది. అక్కడ మరి లాస్ట్లో వచ్చిన లివింగ్స్టన్ దగ్గర నుంచి అయితే మంచి నాకైతే కనబడేది లాస్ట్ మ్యాచ్లో. బట్ అదైతే సరిపోలేదని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి రెండు మ్యాచ్లు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడేది వీళ్ళ దగ్గర నుంచి అయితే. బట్ ఒక ఆదిల్ రషీద్ ఒక్కడే చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. లాస్ట్ మ్యాచ్ కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా బెటర్ రాణించిండు. అంతకుముందు మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణించిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్ కి సెకండ్ మ్యాచ్ కి కొంచెం అయితే సెకండ్ మ్యాచ్ లో అయితే వీళ్ళైతే కొంచెం ఇంప్రూవ్ అయ్యాలని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ థర్డ్ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ థర్డ్ మ్యాచ్ లో కొన్ని చేంజెస్ కూడా చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ కి రెస్ట్ ఇచ్చిల్లు. బట్ ఈ మ్యాచ్ లో సాకిబ్ మహమ్మద్ ప్లస్ లో మళ్ళీ జోఫ్రా ఆర్చర్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే బెన్ డక్కెట్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 జో రూట్, 4లో హ్యారీ బ్రూక్, 5లో జోస్ బట్లర్, 6లో లయామ్ లివింగ్స్టన్, 7లో జెమీ ఓవర్టన్, 8లో బ్రైడెన్ కార్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ గస్ యాక్టిన్సన్, 9లో ఆదిల్ రషీద్, 10లో జోఫ్రా ఆర్చర్, 11లో మార్కుండు. ఓవరాల్ అక్కడ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ కనబడుతుంది. కానీ మరి ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మన టీంలో ఫస్ట్ మ్యాచ్లో కానీ సెకండ్ మ్యాచ్లో కానీ ఏ విధంగా రాణించడం అందరం చూసినాం. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ మ్యాచ్లో ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయిందో మనం అందరం చూసినాం. బట్ టాప్ 3లో మరి ఇంకొక ప్లేయర్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చూసుకుంటే టాప్ 4లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నారు. బట్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో గిట్ట మంచి నాక్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మరి చాలా షఫిల్ అయితే చేస్తున్నారు. మరి లాస్ట్ 2 మ్యాచ్లో నెంబర్ 5 అయితే అక్కడ అక్షర్ పటేల్ అయితే వచ్చిండు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కేరళకి అయితే గేమ్ టైం అయితే ఇంకా దొరకలేదు. సో కాబట్టి మరి నెంబర్ 5లో కేరళ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మరి హార్దిక్ పాండ్యా కూడా ఇంకా బ్యాటింగ్లో పెద్దగా గేమ్ టైం అయితే మనకి కనబడలేదు. సో అతని దగ్గర నుంచి కూడా కొన్ని రన్స్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరి చూడాలి మరి అక్కడ మరి ఒకవేళ గిట్ట అక్షర్ పటేల్ ప్లేస్ లో మళ్ళీ అక్కడ కుల్దీప్ యాదవ్ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రిషబ్ పంత్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. బట్ అక్కడ
కేఎల్ రాహుల్ కూడా గేమ్ టైం అయితే దొరకలేదు బ్యాటింగ్ లో. సో కాబట్టి మరి అతనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా కుల్దీప్ యాదవ్ కూడా మరి ఇక్కడ గేమ్ టైం అయితే కావాలి. ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, పెద్ద అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. బట్ కుల్దీప్ యాదవ్ అయితే మెయిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు మరి ఛాంపియన్స్ ట్రోఫీకి. సో కాబట్టి ఖచ్చితంగా మరి కుల్దీప్ యాదవ్ ఈ 3వ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఆడుతుంది. మరి ఎవరి ప్లేస్ లో వస్తాడు? వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేసిండు. రవీంద్ర జడేజా 2 మ్యాచ్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. ఇక అక్షర్ పటేల్ కొంచెం అయితే డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి అక్షర్ పటేల్ ప్లేస్ లో వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇట అక్షర్ పటేల్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. ఇక వరుణ్ చక్రవర్తి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా డెబ్యూ చేసిండు, 10 ఓవర్లు వేసిండు, అక్కడ 54 రన్లు ఇచ్చిండు, 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 5.4 ఎకానమీ. చూడాలి మరి ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి ఈ థర్డ్ మ్యాచ్ లో మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కి లాస్ట్ మ్యాచ్ కాబట్టి మరి మెయిన్ ప్లేయింగ్ 11 తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ 3 భారీ మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో. హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే మరి లాస్ట్ 2 మ్యాచ్ మనం చూసినాగా పవర్ ప్లే లో వికెట్లు అయితే మనకు ఎక్కువ రాలేవు. హర్షిత్ రాణా మరి చూసినాగా ఏ విధంగా అక్కడ డిసప్పాయింట్ చేసిన పవర్ ప్లే లో. ఇక మొహమ్మద్ షమి కూడా ఇంజరీ నుంచి వస్తున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ కి మెయిన్ బౌలర్ ఎవరంటే అక్కడ హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బుమ్రా విషయంలో ఎటువంటి క్లారిటీ అయితే మనకైతే రాలేదు. సో కాబట్టి మరి అక్కడ హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అండ్ మొహమ్మద్ షమి కూడా ఉంటాడు. ఎందుకంటే పవర్ ప్లేలో మనం చూసినాగా లాస్ట్ 2 మ్యాచ్ లో ఏ విధంగా రన్స్ వెళ్ళినాయో. సో కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఖచ్చితంగా అతనైతే ఈ థర్డ్ మ్యాచ్ ఆడిచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఆడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 లో మొహమ్మద్ షమి, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మన 3 మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షిత్ రాణా. ఒకవేళ ఇట్లా మాకు నెంబర్ 4 లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అయితే ఖచ్చితంగా గేమ్ టైం కావాలి. అండ్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా గేమ్ టైం అయితే కావాలి. ఒకవేళ గిట్ట అక్కడ మరి లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ కు ఛాన్స్ ఇవ్వచ్చు. లేదంటే అక్కడ హార్దిక్ పాండ్యా మొత్తం అక్కడ T20 ఆడిండు 5 మ్యాచ్లు, లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిఎస్ ఆడిండు, అతని గిట్ట రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బోత్ కేఎల్ రాహుల్ ఆడతాడు అండ్ రిషబ్ పంత్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ బౌన్స్ బ్యాక్ చేసి లాస్ట్ మ్యాచ్ గెలుద్దామని వాళ్ళు కూడా చూస్తారు. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.